కలగన్నావా బేబీ? కళ? అవును కలే. అందులో అందులో పులి నా వెంట పడింది. పులి? ఏది ఆ సంతలో చూసిన పులేనా? అదే అదే. అయితే దానికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఎందుక నువ్వు నా ఒళ్ళో పడేటట్టు తరిమినందుకు. ఈ టైగర్ వదిలినా ఆ పులి వెంట పడుతుంది. రేఖ, కాఫీ? ఓ గుడ్ మార్నింగ్. అమ్మాయి. డాడీ. ఓ లెట్ హిమ్ హ్యాంగ్ హిమ్సెల్ఫ్. హి ఆల్వేస్ కమ్స్ ఇన్ ది కరెక్ట్ టైం. ఏమయ్యా పులిరాజా? అయ్యా నా పేరు తెలుసునయ్యా. కూర్చో కూర్చో. నీ పేరు రాజా, కానీ పుల్ని గెలిచావుగా, అందుకని పులిరాజా అన్నాను. అయినా బంగారం లాంటి నిన్ను పులి మీద కూసుకొల్పిన ఆ మతిలేని పిల్లవరయ్యా. మతిలేని పిల్ల కాదండి, మంచి బుద్ధిమంతురాలే. మరైతే ఆ పందెం కట్టి ఓడిపోయిన అమ్మాయి ఈ రాజా చేత తాళి కట్టించుకోవాలి. కరెక్ట్. మరి ఆ అమ్మాయికి అది ఇష్టమేనా? ఇష్టమే. మీకెలా తెలుసు? మరి 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 ఆ అమ్మాయి నేనేనని చెప్పడానికి అంత సిగ్గుపడతాను ఎందుకు రాపిచ్చినాన్న? ఏమిటోనయ్యా, ఈ ఆడపిల్లలు ప్రేమించడానికి అడ్డులేని సిగ్గు పెళ్లి అనేసరికి తల ఎక్కి కూర్చుంటుంది. మరి నేను వస్తానయ్యా. నేను వస్తానండి. ఓకే. అయ్యో ఇప్పుడే వెళ్ళిపోతున్నారు డాడీ. ఏమయ్యా వెళ్ళిపోతున్నావా? ఇక్కడ నీకేం తక్కువైందని? అబ్బే ఎక్కువే అయిందండి. ఎక్కువైందా? మరి రామాయణంలో కాదు భారతంలో మయసభలాగా కట్టించాను కదయ్యా ఇల్లు. నీకు బాగులేదా? బాగానే ఉందండి, కానీ మా అమ్మ అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి. ఓ అలాగా. నువ్వు చెప్పిందే రైట్ అయ్యా. నీలాంటి యువకులు అందమైన అమ్మాయిలతో పందెం కట్టాలి, అమ్మకు ప్రాణం పెట్టాలి. అప్పుడప్పుడు వస్తుండమని మీరు చెప్పండి డాడీ ప్లీజ్. నేనా? ఏమయ్యా నేను చెప్తేనే కానీ రావా? అబ్బే ఎందుకు రానండి. కరెక్ట్. నువ్వు రామాయణంలో కృష్ణుడు. నువ్వు రామాయణంలో రాముడు అంతటి బుద్ధిమంతుడు అయ్యా. మరి నేను వస్తాను, చాలా పనులు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.